ఆస్ట్రాలజీ అంటే మేము ఒకటే అనుకుంటున్నాం. మీరు 4 చెప్తున్నారు. ఈ 4 నేర్పిస్తారా మరి? ఇంత తక్కువ టైంలో? అవునండి. ఇది ఖచ్చితంగా చాలా అవసరం అండి. ఆ! పరాశరి జ్యోతిష్యం అనేది ఆ! మనకు ఫౌండేషన్ కిందికొస్తుంది. ఓకే. దీని ఫౌండేషనే పరాశరి మహర్షి. అవును. ఆయన తర్వాత ఉన్నటువంటి ఋషులన్నీ కూడా దాన్ని సవరణ చేశారు. ఓకే. భృగునంది నాడి అంటారు. భృగు మహర్షి. నాడీ జ్యోతిష్యమా? నాడీ జ్యోతిష్యం అని షార్ట్‌కట్‌గా వచ్చింది ఆ పేరు. అచ్చచ్చచ్చ! యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. ఓకే. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి ఓహో! తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. ఓకే. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది. ఆ! భృగు మహర్షి జ్యోతిష్యం అది. అచ్చచ్చ! ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. ఓకే. మన ఈ ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. ఆ గురువు ఫస్ట్ వెళ్ళి సూర్యుడి కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలు వస్తాయి. హ్మ్. ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిశాడనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిశాడనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. హ్మ్. ఇది నాడి చెప్తుంది. మేము నేర్పిస్తాంగా, ఓహ్! మాకు వచ్చు కదండి. సూపర్. అదే అంటున్నా. తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది? డిగ్రీస్. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. ఓహోహో! టాప్‌లో అన్నిటికంటే టాప్‌లో ఏ గ్రహం ఉంది, అన్నిటికంటే తక్కువలో ఏముంది. ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటుంది.